సో జిల్లాలు 33 జిల్లాలు చేసిన తర్వాత నిన్న కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 5 ఎకరాలు కేటాయించుకున్నారు. 33 జిల్లాలు 33 జిల్లాలు చేసింది ఈ 5 ఎకరాలు కట్టబెట్టాలని వాళ్ళు ఫస్ట్ డిసిషన్ చేసిన తర్వాతనే కదా ఇది జరిగింది. ఫస్ట్ ఒక డిసిషన్ వాళ్ళు అనుకున్నారు, తర్వాత డీతరంగా డిస్ట్రిక్ట్ క్రియేట్ చేసినారు, తర్వాత వాళ్ళు కేటాయించుకున్నారు. సింపుల్. ఎందుకంటే వాల్యూ పెంచుకోవాలా, తర్వాత కేటాయించుకోవాలి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ భవన్ ఉంది ఇక్కడ, ఒక పార్టీకి ఒక కేంద్ర కార్యాలయంలో దానికి ఏదో ఇస్తారు, నామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కోకాపేటలో 5 ఎకరాలు కేటాయించారంటే మరి మీరు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా? తప్పనిసరిగా అది ఆ రోజే మేము ఉద్యమించడం జరిగింది. మరి మిగతా పార్టీలకు వద్దా? అంటే నీకు ఒక్కడికే సరిపోతుందా? మరి మిగతా పార్టీల ఆఫీసులు కావా? అంటే ఇవాళ మాకు అతిపెద్ద పార్టీ మాది, తెలంగాణ అభివృద్ధికి మొట్టమొదటి ప్రభుత్వం అని హుందాతనంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. రేపు ఆ స్థలాన్ని చిన్న దారాదత్తం కోట్ల విలువ చేసే స్థలాన్ని చిన్న లక్షల రూపాయలకు కొనేసినారు. ఏంటి వాళ్ళ జీవోలు తీసేసుకున్నారు. ఎవడ డబ్బు, ఎవడ ఆస్తి, ఎందుకు ఈ కట్టనియాలా అంటే ఒక ప్రెజర్. నీకు నిజంగా మేమున్నది ఇవన్నీ జీవోలు వెనుకకి తీసుకోకుండానే ఉంటామని అనుకున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఒక పాలసీ అనేది అందరికి వర్తించాలండి. నాకో పాలసీ, మీకో పాలసీ, మీ దగ్గర ఉన్న స్టాఫ్కో పాలసీ అంటే కుదరదు. వ్యవస్థలు ఉంటే పాలసీ చేస్తే అన్ని పొలిటికల్ పార్టీకి సమానంగా వర్తించాలా. నీకు వర్తించింది కదా, నువ్వు నిజంగా ట్రాన్స్పరెంట్గా కొన్నావు కదా, పక్క పార్టీలు కూడా అదే కొన్ని నిజంగా అప్పగించు, వాళ్ళకు కూడా అది ఉండాలా. ఇంకని కాదు, ఎందుకంటే వాళ్ళు నేను చెప్పిందే వేదం, తెలంగాణ నేను చెప్పిందే నమ్ముతుందని ఒక అపోలో ఉన్నారు అప్పుడు ఆ టైంలో. కానీ అవన్నీ వాళ్ళు సవరించే టైం వచ్చి డెఫినెట్ సవరిస్తాం. సో మొత్తం రికవరీ చేస్తారు, తీసుకుంటారు గవర్నమెంట్. నో కాంప్రమైజ్ అండి. షూరా? ఇది జిల్లా కార్యాలయానికి 2000 గజాలు ఇక్కడ ఏదో బంజారా హిల్స్ లో కూడా తీసుకున్నట్టున్నారు కదా? బంజారా హిల్స్ ఉంది, మన జూబ్లీస్ అక్కడ అవతల కార్పొరేట్ సొసైటీ, హౌసింగ్ సొసైటీ ఇంకా ఉంది, రకరకాల భూములు. ఇంకా జిల్లాలకు పోతే మనం మొత్తం 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నాయండి. ఇవి కాకుండా స్థిరాస్తులు ఉన్నాయి, మొత్తం కలిపి దాదాపుగా ఒక 3000 కోట్ల పైనే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అవన్నీ రికవరీ చేస్తారు డెఫినెట్లీ. ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ విత్ కన్సల్టేషన్ నెక్స్ట్ ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు, ఎందుకంటే రేవంత్ అన్నకి సంపూర్ణ అవగాహన ఉంది. ఆ రోజైనా ఉద్యమించాడు, మీకు గుర్తుందో లేదో దీనిపైన. ఆ ఉద్యమించాడు కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలనేది ముందు మనకేంటి, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులు అమలైన తర్వాత వరుసపెట్టి మీరు చూస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ ఇందుకే తెలంగాణ ఇవాళ సర్ప్లస్ నుంచి ఇవాళ డిఫిసిట్ స్టేట్, అంటే రెవెన్యూ డిఫిసిట్ అప్పులపాలైంది. అవన్నీ మనం రాబట్టాలి, రికవరీ చేయాలి, తెలంగాణను మళ్ళీ స్టెబిలైజ్ చేయాలంటే, డెఫినెట్లీ స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఇటువంటి పథకాలే అవసరం మనకి. ఎందుకంటే సో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరం మీరు అంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు ప్రకటన వెనక వేరే కిక్ బ్యాక్స్ వ్యవహారం ఉందనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దానికి ఉదాహరణ ఏం చెప్తుందంటే, ఫార్మాసిటీ రద్దు అనేది ప్రకటించారు, ఆ తర్వాత ఫామ్ హౌస్లో వచ్చి మాట్లాడుకున్నారు, సెటరైట్ అయిపోయింది. తర్వాత మెట్రో ప్రాజెక్టు డిజైన్ మారుస్తానన్నారు, మెట్రో వాళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నారు, సెట్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్స్ మొత్తం ఆక్యుపై చేసి నేను మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటున్నారు. మళ్ళీ ల్యాండ్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఐఎఫ్ సొసైటీ వాళ్ళు వచ్చి కలిశారు, వాళ్ళు కూడా సెటరైట్ చేసుకున్నారు. ఇలాంటివి చెప్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు చాలా చెప్తారు, కానీ ఆడ చూస్తే అవి వేరే ఉంది. బోగస్ మోడల్ నేను 100 చెప్తా. నిజంగా మన ఫార్మసిటీ అది ఎగ్జిక్యూటివ్ డిసిషన్. ఓకే, మీరు చెప్పిన మెట్రో ప్రాజెక్టు ఆల్రెడీ కేంద్రం ఫండింగ్ అవసరం అక్కడ. ఓకే, కేంద్ర డిజైన్ మారుస్తున్నాం కానీ ఎందుకంటే పాత బస్తీలకు విస్తరించాలనేది మేము అప్పుడు కూడా అన్నాం, ఇప్పుడు కూడా అంటున్నాం. మేము ఏంటంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ప్రజలకి డెఫినెట్లీ ప్రజల డబ్బులు వినియోగంలోకి ఉండాలి. కిక్ బ్యాక్ పాలిటిక్స్ అంటున్నారు కదా. కిక్ బ్యాక్ పాలిటిక్స్ అంటే వాళ్ళకి అలవాటేమో. మేము కిక్ బ్యాక్ పాలిటిక్స్ అంటే ప్రూవ్ చేయమనండి. నేను అదే అంటున్నాను కదా, ఆస్ దెమ్ టు ప్రూవ్. నేను 100 అలిగేషన్ చేస్తా, కానీ దానికి శాంక్టిటీ ఎప్పుడు ఉంటుంది? నిరూపించినప్పుడు. కిక్ బ్యాక్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం, చర్చ జరుగుదామంటే రమ్మనండి చర్చకి, వస్తాం మేము. ఎందుకంటే ఎవడోడు ఎక్కడెక్కడ కిక్ బ్యాక్ పాలిటిక్స్ చేసినారో, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నిజంగా ఒక సామాన్యుడు కొరలేని స్థితికి, ఇవాళ హైదరాబాద్ లాంటి దగ్గర డబల్ బెడ్రూమ్ కూడా సామాన్యుడు కొరలేని స్థితికి ఎవరు తీసుకుపోయినారు. కిక్ బ్యాక్ పాలిటిక్స్కి నామవచనం ఎవరు తీసుకొచ్చినారు, డెఫినెట్లీ మాట్లాడదాం. దానిపైన మాట్లాడడం కానీ కాదు, నిరూపిద్దాం. మీరు రెడీ అయితే మీకు డెఫినెట్లీ మీకు ఎంక్వైరీ దాని మీద కూడా జరిపిద్దాం. ఎందుకంటే కిక్ బ్యాక్ పాలిటిక్స్ మీద కూడా జరగాల. ఎందుకంటే ప్రతిదీ, ఎందుకంటే మీరు కూడా గమనించడం లేదు, ఆర్టీఐ పిటిషన్స్ ఇవన్నీ మీరు నాకు అడగడానికి కారణం, ఆర్టీఐ చట్టం అని మన తెలంగాణ సమాజమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా ఉండేది. మళ్ళీ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నప్పుడు తెచ్చింది. గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క ఆర్టీఐ దరఖాస్తు కూడా ప్రజల దగ్గర లేదు.
ప్రజలది ఆర్టీ అంటే ప్రజల దగ్గర సమాచార హక్కు చట్టం తుంగలు దొక్కబడింది. ఆ సమాచారం లేకనే ఇట్లా అపోహలు అభూత కల్పనలు రకరకాలుగా జరుగుతుంది. ఎందుకంటే ఒక జియో ఎట్లా ఉంటుంది అనేది మీడియా పాత్రికేయులు కూడా తెలంగాణ జియోలు చూడలేదు 10 సంవత్సరాలలో. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెడతాం ఆ జియోలు అనేది, ఏవే ఆర్టీపీటీసీ పెండింగ్ ఉన్నాయి అన్ని డిస్పోజ్ చేస్తాం. సో 100 days తర్వాత పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారంలో ఏమైతే హామీ ఇచ్చారో, హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 ఎకరాలు ఆక్రమించారు కల్వకుంట్ల ఫ్యామిలీ, 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పి కామెంట్ చేశారు. ప్రతి వేదిక మీద ఇది చేశారు. దాన్ని మొత్తాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ మా కేంద్ర సహకారం తీసుకుని డెఫినెట్లీ చేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం కేంద్రంతో ముడిపడి ఉంది. డెఫినెట్లీ మేము చేస్తాం. కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని డెఫినెట్లీ కక్కిస్తాం. ఎవడున్నా సరే మా పార్టీ వాళ్ళున్నా వదిలే ప్రసక్తే లేదు. డెఫినెట్లీ మేము తెలంగాణ సమాజానికి జవాబుదారీతనం ఉన్నాం. తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలా, అది ప్రజల ముందు చెప్పి ప్రజల ముందే నిజంగా వీళ్ళ ముక్కు బిండి వసూలు చేస్తాం అన్నీ. ఎందుకంటే మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వ్యవస్థ అట్లానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మన భావితరాలకు మనం అందించేది ఏంటి? సుపారీ పాలన. ఎన్ని రోజులు పవర్లో ఉండాం? మా రేవంత్ అన్న మాకు ఒక మాట చెప్తాడు, మనం ఎన్ని రోజులు అధికారంలో ఉన్నామని కాదు, ఎట్లా అధికారంలో ఉన్నది మనం ముఖ్యమని చెప్పారు. ఆ రోజులలో కూడా ఆయన ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు, ఇవాళ కూడా నేను అదే పాలన అందించదలుచుకున్నాడు. కాబట్టి మీరు గమనిస్తున్నాను, ఆయన అందరి కలుపుకోడుగా వెళ్తూ ఆయన ఒక సుపారీ పాలన అందించాలని ఒక సంకల్పంతో ఇవాళ నిజంగా ప్రజా దర్బార్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మంగళవారం శుక్రవారం. ఎందుకు? ప్రజలకు కూడా తెలియాలా అసలు నేను పాలన, ప్రజలకు కూడా నన్ను క్వశ్చన్ చేయాలా. నేను ప్రజలకు అకౌంటబుల్, నాయకులకు కాదు ప్రజలకు అకౌంటబుల్. ప్రజలకు ఏ రోజు నేను సమానం చెప్పగలిగినానో డెఫినెట్లీ అప్పుడు నేను ప్రూవ్ చేసుకోగలిగిన. అదొక రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసినాం, ఒక చంద్రబాబు నాయుడు దగ్గర చూసినాం, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రిక్రూట్మెంట్ ఇంటెలిజెన్స్ శివనాథ్ రెడ్డిని తీసుకొచ్చారు, అంతే కదా. తర్వాత శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన రిక్రూట్మెంట్ సీఎంఓ ఆఫీసులో తీసుకుంటే ఆల్మోస్ట్ రెడ్డీస్ ఎక్కువ ఉన్నారు, 80% రెడ్డీస్ ఉన్నారు. దీన్ని సామాజిక న్యాయం అంటారా మీ ప్రభుత్వంలో? ప్రజాపాలన అంటారా? ఇది ఒకటండి, ఇది వ్యవస్థ దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మేము చెప్పడం ఏంటంటే, ఎవరైనా బై మెరిట్ మేము తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి బ్యూరోక్రాట్స్ అనేది ఉన్న వాళ్ళల్లో ఏందో ఇప్పుడు యూపీఎస్సీ మనకి కొన్ని అలొకేట్ చేసి ఉంది మనకు ఉన్న పోస్టింగ్స్లో, వాళ్ళలో వయా మెరిట్ మనం తీసుకుంటాం. ఓకే, అందులో ఆ వర్గం ఈ వర్గం అని మనం బ్యూరోక్రాట్స్ దగ్గర మనం చూడమండి. ఎందుకంటే మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే ఏ కలంకం లేకుండా ఉన్నారో, ఎవరైతే నిజంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉందో డెఫినెట్లీ వాళ్ళకి జస్టిఫై చేస్తాం. ఎవరైతే నిజంగా మేము ఎవరికైనా ఎక్స్టెన్షన్స్ ఇచ్చి మీరు అన్నట్టు ఎవరికైనా ఎక్స్టెన్స్ ఇచ్చేసేసి అడ్డగోలుగా మా ఇష్టంగా మేము నడిపితే మీరు అప్పుడు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినాయి కదా. ఈవెన్ నామినేటెడ్ పోస్టులు కూడా రెడ్డిస్ నామినేట్ అయ్యారు ఇప్పటి వరకు. ఒకటండి, నామినేటెడ్ పోస్టులలో ఏ పోస్టులో నామినేట్ అయ్యిందని అనడానికి నేను ఒక శాంక్టిటీ అనేది ఇప్పుడు మా ప్రభుత్వంలో అయితే డెఫినెట్లీ సామాజిక న్యాయం ఉంటుంది. కానీ బ్యూరోక్రాట్స్ దగ్గర మీరు ఒకటి మనకున్న ఇంతే మన లిస్టు, మనం నూతనంగా యూపీఎస్సీ ఏదైతే మనకు అందిస్తుందో సెంటర్ ఏదైతే అలొకేట్ అవుతుందో అలొకేటెడ్ క్యాడర్ నుంచే మనం పిక్ చేసుకోవాలి. కానీ మనకనేది ఈ వర్గం ఆ వర్గం. ఓకే, ఆ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, మీరు సివిల్ సర్వెంట్స్ గురించి మీరు చెప్తున్నారు. ఓకే, మిగతా నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ ఇప్పుడు జరిగిన పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపించట్లేదా? లేదండి, ఇప్పుడు ఆ పోస్టుల నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి కూడా వాళ్ళ అర్హులుగానే ఉన్నారు. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచి కూడా అప్లికెంట్స్గానే ఉన్నారు. ఇంకోటి ఆ పోస్టులలో వాళ్ళకి అన్నీ వేరే చేసుకుని ఆ పోస్టులోకి తీసుకున్నాం. ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు, పేర్లు చెప్తే నేను దానికి జరిగినాయి కదా, 4-5 జరిగినాయి కదా. 4-5 జరిగినాయి. ఏంటంటే ఆ పోస్ట్కి వాళ్ళు అర్హులు కాబట్టి పెట్టినాం. ఇక్కడ ఏంటి రెడ్డి ఫీలింగ్ ఆ ఫీలింగ్ అని కాదండి, ఇక్కడ సామాజిక తెలంగాణ అనేది కూడా మా నినాదమే. రేపు అవునన్నా కాదన్నా ప్రజలు అడుగుతారు కదా, మీరు సామాజిక తెలంగాణ అందిస్తున్నారా లేదా అని. డెఫినెట్లీ అన్ని వర్గాలు వాళ్ళు అడుగుతారు కదా. రేవంత్ అన్న అంటే నేను ఇంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్గా సీఎంగా కూడా ఉన్నాడు. ఆయన పైన అతిపెద్ద బాధ్యత సామాజిక పాలన అందించాలని ఉంటుంది కదా. మన తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సామాజిక న్యాయం అని ఒక హ్యాష్ ట్యాగ్ మీద తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్లీ దానికి మళ్ళీ సోనియా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టుల్లో సామాజిక న్యాయం డెఫినెట్గా ఉంటుంది అంటారు. నేను అనడం కాదండి, రేవంత్ అనే అన్నాడు సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తా. రేవంత్ అనే అన్నాడు. మీరు కూడా ఇంతకుముందు గతంలో ఆయన దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఆయనే చెప్పడం జరిగింది, సామాజిక సమతుల్యత పాటిస్తామని చెప్పి.